మాతృదేవోభవ. తొలి శాసనం అయిన తొలి శ్వాస ప్రేమ, తులసమ్మకే నీళ్లు తులకించు ప్రేమ. తొలి శాసనమైన తొలి శ్వాస ప్రేమ, తులసమ్మకే నీళ్లు తులకించు ప్రేమ. కలియుగమ్మున గూడ కాపాడు ప్రేమ, కలికాల దోషము కలియని ప్రేమ. కలియుగమ్మున గూడ కాపాడు ప్రేమ, కలికాల దోషము కలియని ప్రేమ. తెలుగు పద్యము ఓలె తీయనవు ప్రేమ, తెలుగు నైజము ఓలె తీవ్రమవు ప్రేమ. తెలుగు పద్యము ఓలె తీయనవు ప్రేమ, తెలుగు నైజము ఓలె తీవ్రమవు ప్రేమ. తలచినంతన దేవతరువైన ప్రేమ, తలచినంతన దేవతరువైన ప్రేమ. తల్లి ప్రేమన్నచో తరువోజ ప్రేమ, మన తల్లి తరువోజ మన పూజ. మన జన్మమున కామే మధుమాధవీజ. ఈరోజు నవరాత్రుల్లో సప్తమి 7వ రోజు, మూలా నక్షత్రం ఉండేటువంటి రోజు. మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈవేళ వ్యాపించిన కొన్ని గుడ్డి నమ్మకాల కారణంగా మూలా నక్షత్రం ఏ రకంగానూ చెడ్డది కాదు. ఇక్కడ ఈవేళ పెద్ద సమస్య ఏంటంటే, ఆడపిల్లలకి మూలా నక్షత్రం ఉంటే ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్ల. మూలా నక్షత్రం మంచిది కాదని చెబుతున్నారు. నా దృష్టికి చాలా వచ్చాయి అలాంటివి. మీరు చెప్పండి బాబోయ్ చచ్చిపోతున్నా ఉంటున్నారు. ఇప్పుడు పిల్లలు పుట్టడం నక్షత్రం అనేది మన చేతిలో వ్యవహారం కాదు కదా. మంచి నక్షత్రం చూసి పుట్టాలంటే అలాగే. అన్ని నక్షత్రాలు మంచివే, అదొక దురభిప్రాయం అసలు. అన్ని నక్షత్రాలు మంచి నక్షత్రాలు ఏమున్నాయి? 27. ఒక్కోదానికి ఎన్ని పాదాలు ఉన్నాయి? 4. 27 × 4 108. అందుకే మనకి ప్రతి దేవుడి పేరు మీద అష్టోత్తర నామాలు ఉంటాయి. అది రహస్యం. అది ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ పాదంలో పుట్టినా నువ్వు దేవుడికి సంబంధించిన దాంట్లోనే పుట్టావు. డోంట్ బి అఫ్రైడ్. కంగారు పడే పనేలేదు దానికి. నక్షత్ర దోషం అనేది ఎలా ఉంటుంది? ఎప్పుడు ఇవి గ్రహ సంచారం కదా. ఆ కిరణ ప్రభావం ఒక్కోసారి ఒకలా ఉంటుంది, ఒక్కోసారి ఒకలా ఉంటుంది. ఈ మనిషి మనస్సును బట్టి ఒక మనిషి మీద ఒకలా ఉంటుంది, ఇంకో మనిషి మీద ఒకలా ఉంటుంది. ఎండ కోరుకునే వాడికి ఎంత ఎండ అయినా బాగానే ఉంటుంది. అసలు ఎండే పడని వాడికి కొంచెత్తు ఎండ కూడా ఎక్కువ అనిపిస్తుంది. దీన్ని బట్టే ఉంటాయి. దానికి పరిహారాలు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో. దాంట్లో కంగారు పడక్క. మూలా నక్షత్రాన్ని దోషమని ఎందుకు అనుకుంటారంటే, వీళ్ళకి తెలుగు సంస్కృతం రెండూ తెలియక. తెలుగులో మూల అనుకుంటారు, దాన్ని మూల కూర్చో అంటారు కదా. అది మూల కూర్చుంటారేమో, ఇంకా ఎదగరేమో, లేకపోతే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మనం కూడా మూలకి వెళ్ళిపోతామేమో. ఈ మూల తెలుగు మూల కాదు, సరస్వతీదేవి నక్షత్రం ఉన్న మూల సంస్కృతం మూల. అది మూలం అని అర్థం. మూలం. దీనికి మూలం ఏమిటి అంటారు, దీని మూల కథ ఏమిటి అంటారు, మూల గ్రంథం ఏమిటి అంటారు. అది మూల నుండే గ్రంథం కాదు కదా. ఈ తెలుగు సంస్కృతాల మధ్యలో ఉండే భేదం గమనించడానికి ఈ పిచ్చి పెట్టుకున్నారు జనం. అది మూల గ్రంథం అంటారు. ఏదైనా తెలుగు పద్యం చెప్పామనుకోండి, ఇది రామాయణంలోదంటే మూల గ్రంథంలోదంటే వాల్మీకి రామాయణమా అని అర్థం. తెలుగు అనువాదమే కదా. అది అనువాదంలోదా మూలంలోదా అంటే, ఈ ఘట్టం మూలంలో ఉందా లేదా, లేదా అనువాదం చేసిన కవి పుట్టించాడా. మనకి రామాయణ భారత భాగవతాల్లో ధర్మం గ్రహించడానికి తెలుగైనా ఒకటే, సంస్కృతమైనా ఒకటే, ఏదైనా పర్వాలేదు. కానీ ఇది జరిగిందా లేదా అంటే మూల గ్రంథం చూడాలి. అనువాద గ్రంథాన్ని పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే వ్యాసుడు భారతం రాసింది 5000 ఏళ్ల క్రితం. కవిత్రయం నాన్నయ్య తెక్కన అనువాదం చేసింది 1000 ఏళ్ల క్రితం. 4000 చరిత్ర ఉంది మధ్యలో. 4000 ఏళ్ల తర్వాత అనువాదం చేశారు వాళ్ళు. ఇప్పుడు పరిస్థితులను బట్టి వాళ్ళు మార్చేస్తారు కొంత. అది కాలమాన పరిస్థితి. ఇప్పుడు సినిమా తీస్తే మార్చట్లేదా? ఎన్ని సినిమాల్లో కర్ణుడు నిధులు యోధులని అశ్వత్థామని ఇష్టం వచ్చినప్పుడు చూపిస్తున్నారు. అది వీళ్ళ సరదా, వీళ్ళకి ఏదో సినిమాటిక్గా ఆలోచన. కానీ మూల గ్రంథంలో ఉందండి, అశ్వత్థామ ఇలా చేశాడంటే వ్యాస భారతం చూడాలి. అలాగే ఆ మూలంలో ఉండే మూలమే సరస్వతి నక్షత్రం. ఆ నక్షత్రం ఆకారం వీణ ఆకారంలో ఉంటుందండి, అది విశేషం. అందుకని సరస్వతీదేవి వీణ ధరిస్తుంది. అందుకని ఆవిడ చోట కూర్చుని వీణ కచేరీ చేసుకుంటుందని కాదు. అక్కడ ఎవరు వింటారు? అసమానం వినడం అంటే బ్రహ్మదేవుడు కూడా విసిగే. అది కాదు లెక్క. అక్కడ సరస్వతి చేతుల్లో వీణ ఎందుకు అంటే, ఆ నక్షత్రం, ఒక నక్షత్రం అనేది ఎప్పుడు కూడా
ఒకటి కాదు, అక్కడ కొన్ని కోట్ల చుక్కలు కలిపిన నక్షత్ర సముదాయం. అశ్విని అంటే కొన్ని లక్షల నక్షత్రాలు. అవి ఇలా చుక్కలన్నీ కలుపుతూ గీస్తే అశ్వముఖం వస్తుంది, గుర్రం ముఖం, అందుకని దాన్ని అశ్విని అంటే. ఇంకో నక్షత్రం కుంకుమ భరణి ఆకారంలో వస్తుంది, దాన్ని భరణి అంటే. ఇలా ఉంటుంది. అలాగే సరస్వతికి సంబంధించిన మూలా నక్షత్ర సముదాయం మొత్తం ఇలా మీరు ఆ చుక్కలన్నీ కలిపితే వీణ ఆకారం వస్తుంది. ఇక్కడ పెద్ద తుంబ, మళ్ళీ ఇక్కడ సొరకాయ బుర్ర పూర్వం వీణకి వాడేవారు, తుంబ అంటారు. తుంబి పొలం అంటే సొరకాయ. అలాగే చిన్నవి ఇటు వాడేవారు, మధ్యలో కమ్మి, అది కూడా కొయ్యదే. ఈ ఆకారం అలా వచ్చింది సుమారుగా, అందుకని సరస్వతి వీణ అన్నారు. అందుకే దానికి లెక్క ఏమిటంటే మనం వీణ అనడం వదులు. గ్రీకులు కూడా మనలాగే చాలా ఈ ప్రాచీన సంప్రదాయాలు ఉంటాయి. వాళ్ళు గ్రీక్ రోమన్ సంప్రదాయాలు పాశ్చాత్య దేశాల్లో వాళ్ళది మూలం. అమెరికా ఇవన్నీ తర్వాత వచ్చాయి. గ్రీకు సంప్రదాయం చాలా మూలం. ఇంగ్లీష్ భాషకు మూలం లాటిన్ గ్రీకే. గ్రీకుల భాషలో వీణను లైర్ అంటారు. వీణను లైర్ అంటారు. వాళ్ళ నక్షత్ర సముదాయాన్ని పరిశీలించి లైర్ అని పేరెట్టారు. అందుకే మీకు లిరిక్ లిటరేచర్ వచ్చింది. ఎప్పటికీ సినిమాలో లిరిక్ అంటారు. లిరిక్ అంటే సాహిత్యం. ఆ మూలా నక్షత్రం వీణ ఆకారంలో ఉంటుంది. అందుకని మనకి ఋషుల భావన కల్పన ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మనుషులు తేలిగ్గా భగవదారాధన చేయాలి, గుర్తుపట్టాలి అంటే ఒక ఆకారం ఉండాలి. ఇప్పుడు ఆకారం లేకపోతే మనం ఇక్కడ అనుకోం కదా దాని గురించి. అనంత పద్మనాభ స్వామిని ఊహించుకోమంటే ఎలాగా? అక్కడ ఒకటి ఉంటే దాన్ని బట్టి ఏదో మనకు కొంత మనోభావాలు కలుగుతాయి. ఆయన అక్కడ శివుడికి ఎందుకు అర్చన చేస్తున్నాడు గమనించండి. అంత పెద్ద విష్ణువు అక్కడ పడుకుని కింద శివలింగాన్ని అర్చన చేస్తున్నాడు. మీకు అనంత పద్మనాభ స్వామి గురించి మీరు విని ఉంటారు. అక్కడ ఉన్నంత బంగారం నాణ్యాలు ఎక్కడా లేవు. ఇప్పటికీ ఆరోగ్యం తెరవలేదు. ఆరోగ్యం తెరిస్తే తిరుపతి సరిపోదనే మాట కూడా ఉంది. అంత అనంతమైన సంపద అనంత పద్మనాభుడు. పద్మం అంటే లక్ష్మీదేవి, పద్మం నుంచే లక్ష్మీదేవి కదా. పద్మం అంటే సంపద. పద్మం అనే మాట అబ్జం అంటారండి సంస్కృతం. పద్మం అంటే అబ్జం. అబ్జం అంటే 100 కోట్లు. దానికి ఒక మెజర్మెంట్ ఉంది. అబ్జం అంటే 100 కోట్లు. ఎవరైనా 100 కోట్లు మింగేస్తే అబ్జం మింగేశాడని చెప్పచ్చు. దానికి ఒక లెక్క ఉంది. దానికి అర్బుదం అబ్జం కర్వ నికర్వ మహాపద్మశంకవస్తస్మాత్ అని లెక్క ఉంది. మామూలుగా మనకి 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, తర్వాత ఆ అర్బుదం. అర్బుదం అంటే 10 కోట్లు. అలాగే అబ్జం అంటే 100 కోట్లు. కర్వం అంటే 1000 కోట్లు. సరిగ్గా 10 టైమ్స్ ఆ లెక్కను పెట్టేవారు పూర్వం. బంగారు నాణ్యాల లెక్క. ఇప్పుడు కరెన్సీ లెక్క. అన్ని కోట్ల ఆస్తి ఉండి, అన్ని నాణ్యాలు ఉండి, ఆయన ఉండ చూడండి నిద్రపోతున్నాడు, కింద శివలింగాన్ని పట్టుకున్నాడు. అది భగవంతుడి విశేషం. నీకు ఎన్నైనా ఉండని, అవి నీతోటి రావు, ఉన్నప్పుడు కూడా నీకు ఉపయోగపడవు. దేవుణ్ణి మర్చిపోకు. ఇంత వాళ్ళు ఆస్తులు ఉండొచ్చు, అన్నీ మనం అనుభవిస్తున్నావా? ఒక పెద్ద మనిషి ఉంటాడు, బ్రహ్మాండమైన మంచాలు ఉంటాయి, ఇల్లు, పడుకుందుకు సమయం ఉండదు. ఈ సమయం లేనప్పుడు ఎంత సంపద ఉంటే అంతకంటే కూలేడు నయం. వాడు ఏదో కష్టపడినా వాడు వచ్చి వాడికి కావాల్సిన మంచం మీద వాడు పడుకుంటాడు. వాడు మళ్ళీ లేవడు. ఇంకా వాడు టైం వచ్చాక లేస్తాడు. వాడు వరించి సంపద ఉండడం సమస్యకు సమయం ఉందా? ఆ సమయం కల్పించుకోమని చెబుతున్నాడు ఆ స్వామి. ఇది మన దేవతారాధనలో విశేషం. ఆయన అలా పడుకుని ఉండి, బ్రహ్మదేవుడు ఆయన నాభికమలంలో ఉంటే, పాదాల దగ్గర దేవతలందరూ ఉంటే, వీటిని పట్టించుకోకుండా ఆయన కుడి చేతితో శివుడిని పట్టుకున్నాడు. అంతే, నా చేతిలోంచి జారిపోకన్నట్టుగా. అంటే ఆయన హృదయం శివుడికి అర్పించాడు. అలాగే శివుడిని మీరు పరిశీలిస్తే, ఆవిడ ధ్యానం చేస్తుంటే పార్వతీదేవి అడిగింది ఒకసారి, మీరే దేవుడు కదా, ఎవరు ధ్యానం చేస్తున్నారంటే, నేను మానవుని ధ్యానం చేస్తున్నాను అన్నట్టు. ఎవరా మానవుడు అంటే రామచంద్రమూర్తి అన్నాడు ఆయన. మరి రాముడు మానవుడే కదా. ఎవరా మానవుడు? మీరు ఆరాధించేంత రాముడు పొద్దున్న 10ంటికి పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి 10ంటికి పిలిచి వనవాసం అన్నారు. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు, కానీ ప్రతిపక్షాలు కొట్టరా అనలేదు కదా. ప్రెస్ మీట్ పెట్టలేదు కదా, కైకి మీద రిట్ వేయలేదు కదా, భరతుడిని అనుమానించలేదు కదా, ఏమీ లేకుండా మంచిదమ్మా అక్కడికి కైకి అంది, మీ నాన్నగారు ఎలా చెప్పారంటే, ఆయన పేరు ఎందుకమ్మా నువ్వు చెప్పిననే పెడతాను అన్నాడు. అది పాయింట్. రాముడు అంటే అక్కడ ఉంటాడు. ఆయన పేరు చెప్పింది ఇవిడ వినడేమో, కలేదమ్మా నువ్వు చెప్పినా నేను పెడతాను, ఆయన పేరు ఎందుకు పాడు చేస్తావు? ఆయన అలా చెప్పడు కదా. కానీ ఆ మాట అనలా. ఆయన పేరు ఎందుకమ్మా నువ్వు ఆయన తల్లి కాదు, సవత్ తల్లి.
చెప్పినా పైగా మూడో తల్లి. ఎవరు వినాలి? వాడు తల్లి మాటగా దిక్కులేదే. ఆయన పట్టించలా. ఒకటే లెక్క అనవసరం. ఇది కుటుంబంలో విషయం. కుటుంబంలో విషయం తగాదా వచ్చినప్పుడు కూడా మనం త్యాగం చేయాలి. అప్పుడు పరిష్కారం. తమ్ముడు నువ్వే పట్టుకెళ్ళరా 2 ఎకరాలు ఏం పోయింది ఇందులో అని, అక్క నువ్వే పట్టుకెళ్ళమ్మా నీకు బిడ్డలు ఎక్కువ అని చెల్లెలు అనగలిగితే గొడవ ఉండదు. ఇవాళ ఆడవాళ్ళకి ఆస్తి హక్కు ఉంది కదా. ఇవాళ అది లేకే కదా వాళ్ళు అడవి పెట్టుకుంటున్నారు. 1/2 ఎకరం భూమి గురించి 60 ఏళ్ళు తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇంత చేసి ఏమొచ్చింది? ఆయాసం వచ్చింది. దానికి రాముడు చేసిన పరిష్కారం నీకు ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే వెంటనే వదిలేయి, వాళ్ళకే వదిలేయి. అదే బయట వాళ్ళతో తగాదా వస్తే పుచ్చి ఎకర కొట్టే, అది కృష్ణుడు చెప్పాడు ఆ విషయం. బయట వాడిని రానివద్దాం, అది వేరే యుద్ధం. అది ఆ యుద్ధం వస్తే నువ్వు ధర్మపక్షాన్ని నిలబడాలి, ధర్మం గెలిచేలా చెయ్యాలి. మనకి పాకిస్తాన్తో యుద్ధం వచ్చి పుచ్చి ఎకర కొట్టేవలసింది, అక్కడ రాజీ ఏంటి? ఏం పడుతూ వాడు మొత్తం పడిపోతాడు. అదే మనకి రాష్ట్రాల మధ్యలో వచ్చిందనుకోండి, తప్పనిసరిగా రాజీ పడాలి. ఎవరో ఒకరు అంతా మనవాళ్లే కదా, అంతా హిందువులే, అంతా భారతీయులే. పోన్లే 10 రూపాయలు వాళ్ళనే తీసుకొని నీళ్లు నిధుల గురించి అంత గొడవ ఎందుకు? ఇది తత్వం, మన దేవతల తత్వం. అందుకని రాముడు ఇంట్లో తగాదా వస్తే వదిలేసి వెళ్ళిపోయాడు. అలాగా ఆ త్యాగబుద్ధి ఉండబట్టి శివుడు రాముడిని ఆరాధించాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతుల్యం రామనామ వరాననే అని పార్వతీదేవికి చెప్పాడే. నేను ఎప్పుడు రామ రామ అంటాను, ఎందుకంటే అంత త్యాగమూర్తి లేడు. దేవతల్లో త్యాగాలకి ఏముంది? వాళ్ళకి జ్ఞానం ఉంది దేవతలకి, మానవుల అజ్ఞానులు. జ్ఞానం ఉన్నవాడు త్యాగం చేయడం గొప్ప విషయం కాదు, అజ్ఞానంలో ఉన్నవాడు చేయడం గొప్ప విషయం. రాగద్వేషాలకు బాగా లోనవుతారు మానవులు. ఆయన లోనవ్వకుండా తాను వెళ్ళిపోయాడు. సీతాదేవిని రమ్మని అనలేదు, లక్ష్మణుని రమ్మని అనలేదు. వాళ్ళకి ఇష్టమే వాళ్ళు వచ్చారు వెనకాల. అస్సలు రావద్దని లక్ష్మణుని కూడా రావద్దన్నాడు. సీతాదేవిని అసలే వద్దని చెప్పాడు. నీకు ఎందుకు వచ్చి, పైగా నువ్వు వస్తే రిస్క్ అన్నాడు ఆయన. రిస్కే. ఆవిడ ఆ వనవాసంలో తను ఉండడమే కష్టం, ఆడవాళ్ళు ఉంటే మరీ కష్టం. అంటే ఆవిడ పాతివరిత్యం, ఆవిడ ఉండలేదు అలాగా. అందుకని నేను మీకు ఏమి ఇబ్బంది పెట్టను, నేను వస్తాను. ఇబ్బంది పెట్టింది ఆవిడే, అందరికీ తెలుసు. ఓ పిచ్చికోరు కోడుకోరు ప్రాణాలు తీసింది. కానీ అలా ఉంటుంది. అంతే, సరే వచ్చేయమన్నాడు ఆయన. ఇంకా అది ఏదో జరిగేది ఏదో జరుగుతుంది, వచ్చేయన్నాడు. అంత త్యాగం చేశాడు కాబట్టి శివుడు రాముడిని ఆరాధించాడు. ఈయన శివుడిని ఆరాధిస్తున్నాడు. ఎక్కడైనా భేదం ఉందా? అలాగా మనకి దేవతలను అపార్థం చేసుకుంటున్నాం. కానీ మూలా నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. మాకు ఈ అవధానాలు కవిత్వం చెప్పే మాకైతే మూలా నక్షత్రంలోనే ఆడపిల్ల పుడితే బాగుంది అనుకుంటాను. నా మనవరాలు మూలా నక్షత్రంలో పుట్టింది. నేను ఎప్పటికీ దాన్ని సరస్వతి అనుకుంటాను. మా పెద్ద కొడుకు కూతురు మూలా నక్షత్రంలో పుట్టింది. వాడు ఏంటి నాన్నగారు మూల, నీ తరకే నీకేం తెలుసురా, మూలవరా బాబు, అది ఉండని అన్న. పైగా దానికి తగినట్టు ఎలా ఉందో మొన్న నేను విని ఆనందించి, అది మొన్న వీళ్ళందరూ యాత్రకు వెళ్ళారు, మా కొడుకు కోడలు మనవరాలతో సహా. దానికి 4 ఏళ్ళు 4.5 ఏళ్ళు. అప్పుడు పరీక్షలు జరుగుతున్నాయట. యూకేజీ ఏదో చదువుతుంది. వాళ్ళ మేడం దగ్గర తీసుకెళ్ళి, మేము ఇప్పుడు ఏదో యాత్ర పెట్టుకున్నామండి, మాకు ఏదో మొక్కు ఏదో ఉంది, పెడుతున్నాం, మరి పరీక్షలు ఏం పర్లేదు, మీరు తీసుకెళ్ళండి. యూకేజీ పరీక్షల గురించి ఎందుకు, మీ మావయ్య గారు అదే చెప్తారు కదా, పరీక్షల గురించి అంత వచ్చాక రాయిద్దాం అన్నారు. వీళ్ళు తీసుకెళ్ళారు. అప్పుడు యాత్ర 1 వారం రోజులు నడిచింది. మధురై, శ్రీరంగం అన్నీ వెళ్ళొచ్చారు. వచ్చాక ఈ పిల్లని అక్కడికి తీసుకెడితే, ఆ మూలా నక్షత్రం చూడండి ఎంత గొప్పదో. అక్కడ తీసుకెడితే పరీక్షలు రాయమంటే ఎన్ని పరీక్షలు అందుతుంది? 4 పరీక్షలు 4 రోజులు అంటే 4కి 4 రోజులు ఎందుకు, ఓ రోజు పెట్టేయమంది. 4కి 4 రోజులు ఎందుకమ్మా, ఓ రోజు పెట్టేయమని అంతే. ఒక్కొక్క పరీక్షకి కనీసం 50 నిమిషాలు పడుతుంది. ఇది 50 నిమిషాల్లో రాసేసింది. రాసేసి నాకు సెలవుని వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి మూలా నక్షత్రం అంటే ఏమిటో. మనం సెంటిమీటర్లు పెట్టుకుని పిచ్చినట్టుగా ఏవో పట్టింది, దానికి అర్థం కూడా తెలియక ఆలోచించడం. అలాగే అది అదే వస్తుందండి. ప్రధానమైన అర్థం తెలియక మూలంటే మూలకు వస్తుంటారేమో, డెవలప్మెంట్ ఉండదేమో. అది మూలమైన నక్షత్రం. పైగా సృష్టికి మూలం వాంగ్మయం. మూల నక్షత్రం ఎందుకు? సృష్టి మొదలైంది మూలా నక్షత్రంతో. సృష్టి కూడా ఎక్కడొక్కడ మొదలవ్వాలి కదా, ఆ మొదలైంది మూలా నక్షత్రంతో. అందుకనే దాన్ని మూలం అన్నారు. అక్కడ సరస్వతి ఎందుకు, వీణ ఎందుకంటే సరిగ్గా అభిజిత్ లగ్నం అంటారు. బ్రహ్మదేవుడిది అభిజిత్ నక్షత్రం. అభిజిత్ లగ్నాన్ని మించిన లగ్నం లేదు ఏ పెళ్ళికైనా సరే. అక్కడ ఎన్ని దోషాలున్నా అభిజిత్ లగ్నంలో మీరు చేయగలిగితే చేసేసి పెళ్ళి, సమస్త దోషాలు పరిహారం అవుతాయి. అభిజిత్ లగ్నం అంటే 12:30 తర్వాత ఉంటుంది. భద్రాచలం కళ్యాణం మీకు అప్పుడే జరుగుతుంది, చూసుకోండి. దేవుడు కళ్యాణాలన్నీ ఎక్కువ 12ంటికి జరుగుతాయి. మధ్యాహ్నం అర్ధరాత్రి వీడు చేయాలి కానీ వాళ్ళు చేసుకోరు.
12ంటికి అది అభిజిత్ లగ్నం, అది చాలా గొప్ప లగ్నం, అది బ్రహ్మదేవుడి లగ్నం. ఇంకా సృష్టికి మూలం ఆయన బ్రహ్మదేవుడు, ఇంకా ఆయన మించిన లగ్నం ఏముంటుంది? అందుకే భద్రాచలం కళ్యాణం మీకు 12ంటికి మొదలవుతుంది, 1 గంటకి ముగుస్తుంది. దాన్ని అభిజిత్ లగ్నం. ఆ అభిజిత్ లగ్నంలో కూడా బ్రహ్మదేవుడికి చతుర్ముఖాలు అంటారు మన దగ్గర. అంటే ఒక ఆయన ఎవరు 4 ముఖాలు పెట్టుకుని కూర్చోడు, డ్రామాయా యాక్షనా? అది కాదు. అభిజిత్ నక్షత్రం, మీరు అందులో ఉండే చుక్కలన్నీ చుక్కల ముగ్గు వేస్తారు కదా, ముందు చుక్కలు వేసి గీత కలుపుతారు. ఆ చుక్కలన్నీ కలిపితే 4 ముఖాలుగా ఉంటుంది. అందుకని చతుర్ముఖుడు బ్రహ్మ అన్నారు. మన దేవతా నిర్మాణం అంతా కూడా, దేవతా రూపకల్పన అంతా ఖగోళ శాస్త్రం. ఖగోళంలో ఉన్న నక్షత్రాలని, గ్రహాలని ఈ విగ్రహాల రూపంలో మనకు అందించారు ఋషులు. ఈ వీళ్ళ ఆయుధాలు, ఆభరణాలు, వాళ్ళు పడుకున్న విధానం, కూర్చున్న విధానం చూస్తే అది అర్థమవుతుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంటే బ్లూ ప్రింట్ పెడతారు చూడండి, అక్కడ నమూనా, దీని ప్రకారం దాన్ని తయారు చేయండి. ఇలాగ ఈ విగ్రహాల ప్రకారం మనం దాన్ని తెలుసుకోవాలి. అది మానేసి ఇక్కడే ఉండిపోయాం మనం. ఇంక దీనికి ఆ పువ్వు పెట్టాలా, ఈ పువ్వు పెట్టాలా, ఈ రోజా ఆ రోజా, వితంతువా సతం, ఈ గందరగోళం అంతా వచ్చింది ఇక్కడ. అసలు అవన్నీ వాళ్ళకి పట్టవు. నువ్వు వితంతువో సతంతువో, నీకు డబ్బు ఉందో లేదో, నువ్వు అందంగా ఉన్నావు, అప్పుడు దేవుడికి ఏమి పని అవన్నీ? ఇవి మనం పెట్టుకున్నావు, ఇవన్నీ ఇక్కడతో ఆగిపోతున్నాం ఈ మెట్లు దగ్గర. జిడ్డు కృష్ణమూర్తి గారు అదే అంటాడు, మీరు మొదటి 32 మెట్లు ఎక్కాల్సి ఉన్నప్పుడు 1వ మెట్టు చాలు, 2వ మెట్టు చాలు, అక్కడికే పుణ్యం అంటే వాడు అక్కడే ఉండిపోయి బిల్డింగ్ వేసుకుంటాడు, అక్కడ ఇంకా లేవడు. చచ్చినట్టు 32 ఎక్కాలని చెప్పండి, అప్పుడే వాడు ఎక్కుతాడు. లేకపోతే నీకు కుదరదని చెప్పండి. నేను అదే చెప్తాను, మీ సులువుగా అయిపోతుంది, ఇక్కడ మునగండి, అక్కడ తేలండి, అది కుదరదు నా దగ్గర. నువ్వు ఎక్కడ మునిగినా ఎక్కడ తేలినా నీ మనసులోకి నువ్వు చూసుకోవాల్సిందే, చేసిన పాపపుణ్యాలు ఆలోచించుకోవాల్సిందే. అభిజిత్ లగ్నంలో ఆ చతుర్ముఖంగా ఉండడం వల్ల చతుర్ముఖ బ్రహ్మ అన్నారు. విచిత్రం ఏంటంటే, ఈ వీణ మూలా నక్షత్రం ఉంది కదా, వీణ సరిగ్గా అభిజిత్ లగ్నానికి కింద ఉంటుంది. ఆకాశంలో ఖగోళంలో అభిజిత్ లగ్న నక్షత్ర సముదాయం కింద కొంచెం దూరంలో మూలా నక్షత్రం ఉంటుంది. ఈ సరస్వతి, వీణ అన్నారు. వీళ్ళిద్దరికీ ఒకటే వాహనం, మీరు గమనించండి, హంస వాహనం. బ్రహ్మదేవుడు వాహనం హంస, సరస్వతి వాహనం హంస. మరే దేవతలకు వెళ్ళలేదు. శివుడు వాహనం నంది, అమ్మవారి వాహనం సింహం, విష్ణువు వాహనం గరుత్మంతుడు, లక్ష్మీదేవి వాహనం ఏనుగు గజేంద్రుడు, గజలక్ష్మి. భార్యాభర్తలైన వాహనాలు ఒకటి కాదు, ఎవరి కార్లు వారికి ఉన్నాయి. కానీ బ్రహ్మదేవుడు సరస్వతులు ఇద్దరికి ఒకటే కాదు. ఎందుకంటే ఈ సరిగ్గా ఈ అభిజిత్ లగ్నంలో ఉన్న నక్షత్ర సముదాయానికి, ఈ మూలా నక్షత్రం వీణ ఆకారంలో ఉన్న నక్షత్ర సముదాయానికి మధ్యలో ఒక నక్షత్రం ఉంది, అది హంసాకారంలో ఉంటుంది. అది రెండింటిని టచ్ చేస్తూ ఉంటుంది. హంస రెక్కలు ఉంటాయి కదా, ఒక రెక్క మూలా నక్షత్రాన్ని, ఒక రెక్క అభిజిత్ లగ్నాన్ని టచ్ చేస్తూ, అందుకని బ్రహ్మదేవుడికి సరస్వతికి హంసవాహనం అన్నారు. నిజంగా మన విగ్రహారాధన పురాణ విశేషాలను పూర్తిగా సైంటిఫిక్గా పరిశోధిస్తే ఒక గొట్టం కానీ గొడుగు కానీ అవసరం లేకుండా యావత్ ఖగోళాన్ని చిత్రించేయచ్చు. మన ఋషులు చేసిన పని అది. అందుకే వీళ్ళందరికంటే చాలా ముందే ఆ విశేషాలు చెప్పారు. ఇవాళ నాసా వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే, వీళ్ళు చేసిన పని వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళు లక్షల ఏళ్ల క్రితం చేసిన పని ఇప్పుడు వీళ్ళు గొట్టాలు గొడుగులు పెట్టి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేసి అక్కడికి వెళ్ళి ఏమిటంటే, చంద్రుడును బుధగ్రహం సర్ఫేస్ సేమ్ అంటున్నారు. ఆ మాట తారాశశాంకంలో ఎప్పుడో ఉంది, ఎప్పుడో ఉంది. దాన్ని ఏం చేశారంటే ఏదో అక్రమ సంబంధం కదా కింద చెప్పారు. అది నిజం అనుకుంటున్నారు మనవాళ్ళు. అది నిజం కాదు. ఏ శిష్యుడు అలా ద్రోహం చేయడు, ఏ గురుపత్ని అలా ఉండదు. ఈ రోజులు కావు ఆ రోజుల్లో ఎలా ఉంటారు అసలు? గురుపత్నులు అంటే ఏంటి? గురుపత్నికి శిష్యుడికి వయసు 50 ఏళ్ళు తేడా ఉండేది. ఎందుకు ఉంటుంది సంబంధం అసలు? అదేమిటంటే, బృహస్పతి ఒక గురువు గ్రహం, గురుగ్రహం పాత్ర గురువు, తార నక్షత్రం కదా, చంద్రుడు ఒక గ్రహం, బుధుడు ఒక గ్రహం. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఆ గురుగ్రహం నుంచి ఒక ఉల్క జారిపడింది. అది వచ్చి చంద్రుడిని ఢీకొట్టింది. చంద్రుడిలో ఓ మొక్క తెగింది. అది గురుగ్రహం. వచ్చిన ఉల్క తార, ఈయన చంద్రగ్రహం. చంద్రుడి నుంచి ఊడిపడిన మొక్క బుధగ్రహం. అందుకే 2 సర్ఫేసులు ఒకలా ఉన్నాయి. అప్పుడు చంద్రుడి నుంచి బుధుడు దూరం అయ్యాడు. అందుకే మన భూమికి అతి దగ్గరగా ఉండే గ్రహాలు మీరు చూడండి, వారాలు చేస్తే అర్థమవుతుంది. భూమి తర్వాత సోమవారంతో మొదలెట్టాలి, ఆదివారం కాదు, వెనక్కి వస్తుంది. చంద్రుడి దగ్గర, సోమ అంటే చంద్రుడు, నెక్స్ట్ ఎవరంటే బుధుడు, అందుకే మంగళవారం తీసేయండి, బుధవారం. తర్వాత ఎవరంటే శుక్రుడు, సోమ బుధ శుక్ర. మళ్ళీ ఆల్టర్నేట్ పెట్టుకోండి సరిగ్గా.
గ్రహ సముదాయం అంతా ఎలా ఉందో వారాల పేర్లు చెబితే తెలిపేసింది ఏకైక హిందూ జాతి ఒక్క వారాల పేర్లు. పిల్లలకి నేర్పే విధానం ఇవాళ ఎవడో చెప్పడు ఆ విషయం. భూమికి ఏది ఎంత దూరంలో ఉందంటే ముందు సోమ చంద్రుడు ఉపగ్రహం పక్కనే ఉంటాడు 3,86,000 కిలోమీటర్లు. దాని తర్వాత దగ్గర గ్రహం బుధుడు. ఎందుకంటే ఈయన నుంచి విడిపోయిన వాడు కొడుకు అన్నారు, అలా అండం కాబట్టి. తర్వాత దగ్గర శుక్రుడు, తర్వాత మళ్ళీ శనివారం లేదు ఆదివారం సూర్యుడికి అటువైపు కడతాయి. తర్వాత సూర్యుడు మధ్యలో ఉన్నాడు కదా మన సౌరమండలం. ఆ తర్వాత కడితే ఆదివారం తర్వాత మంగళవారం కుజుడు తర్వాత గురుగ్రహం తర్వాత శనిగ్రహం. మనకు అతి దూరంలో ఉండేది శనిగ్రహం, అతి దగ్గరగా ఉండే చంద్రగ్రహం. సైన్స్ అంగీకరించిన విషయం అది. ఈ వారాల ఏర్పాటు ఎప్పుడు జరిగింది? ఈ సైంటిస్టులు పుట్టాక జరగలేదు కదా. అది ఎవడైనా అంగీకరిస్తాడు. కొన్ని వేల ఏళ్ళకి, లక్షలు కాకపోయినా వేల ఏళ్ల క్రితం జరిగింది. ఎందుకంటే ఈ వారాల లెక్క భారతంలో ఉంది, రామాయణంలో ఉంది. భారతం 5,000 ఏళ్ల క్రితం జరిగింది అనేది చరిత్ర అంగీకరించిన విషయం. రామాయణం విషయంలో మనం లక్షల ఏళ్ళు అన్నాం. ఎందుకంటే త్రేతాయుగం ఈ మహాయుగంలోదా ఇంకోట అనేది అది లెక్క. పోనీ మన లెక్కలు కాదు, బోడి ఇంగ్లీష్ గుడ్డి లెక్కలే అంగీకరిద్దాం. వాళ్ళు కూడా 7,000 ఏళ్ల క్రితం అన్నారు. భారతం కంటే రామాయణం ముందుది కదా, అందరూ తెలుసు అది. ఎందుకంటే రామాయణంలో భారత కథ ఉంది. భారతంలో రామాయణ కథ ఉంది, రామాయణంలో భారతం లేదు. భారతంలో రామాయణ కథ ఉంది. ధర్మరాజు అరణ్యవాసం చేస్తుంటే నాకు మళ్ళీ కష్టాలు ఎవడన్నా పడ్డాడా అని ఈయనకో పెద్ద సెల్ఫ్ పిటీ ఎక్కువ వీనికి ధర్మరాజుల వారికి. అందుకని నేనే పడ్డాను, నాకే వచ్చి మనలో కూడా చాలామందికి ఉంది. ఇవన్నీ మనకే వస్తున్నాయి, నీకు ఒక్కడికి రావట్లేదు, చాలామందికి వస్తున్నాయి. మనం ముందు ఏడు మొహం పెట్టేసి నాకే వస్తున్నాయి, ప్రతి శుక్రవారం వస్తున్నాయి, ఇది సెంటిమెంట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ. ఇలాంటివి ఇంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనిషి ఎలా ఉంటాడంటే దాన్ని తట్టుకోలేక నాకు ఒక్కడికే వస్తున్నాయని ఎవడి కాళ్ళ మీద పడతాడు. వాడు మొత్తం మీద వీడికి తోరమో ఏదో మేడకోట కట్టి చేతికోట కట్టి 2 లక్షలు దొబ్బుతాడు, పోగొట్టు అయిపోయింది. నువ్వు బలహీనపడ్డావు. మనిషి మనస్సు బలహీనపడినప్పుడే ఇవన్నీ వస్తాయి గుడి నమ్మకాలు. అల్పపీడనం వచ్చినప్పుడు వాయుగుండం వస్తుంది, అధిక పీడనం ఉంటే రాదు. మన మనస్సును అల్పపీడనానికి లోను చేయకూడదు. అనంతమైన పద్మనాభస్వామిని నమ్ముకున్నాం, మనకి అల్పపీడనం ఎందుకు ఉంటుంది? అసలు ధైర్యంతో ఉండాలి. ఉన్నప్పుడు ఇవేం చేయలేవు అసలు. ఎప్పుడైతే వచ్చాయో మనం నాకే వస్తున్నాయి, ఎవరికైనా వస్తాయా? ఈ మాట ధర్మరాజు కూడా వచ్చింది. ప్యాకెట్లో ఓడిపోయి భార్యని పందెంలో పెట్టి అన్నదమ్ములను పెట్టి నానా అవమానాలు పడి 12 ఏళ్ళు అరణ్యవాసం చేసేసరికి ఋషులు కనపడితే ఆయన అడిగింది ఏమిటంటే నాకు మళ్ళీ కష్టాలు పడినవాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. గోపు వాసిపోయాడు చెప్పారు జవాబు. బృహదశ్వ మహర్షి అని కొట్టలేదు అంతే. ఆ ప్రశ్న మళ్ళీ అయినా ఆయన నువ్వు కష్టాలు నువ్వు పేకాడితే వచ్చే ఊరికి వచ్చేయా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, నీకు ఒక్కడికే వచ్చినట్టు, నువ్వు పేకాడితే వచ్చే, నిన్ను పెళ్ళాన్ని పెట్టమని ఎవడు చెప్పాడు? ఇంకా పెళ్ళం కూడా ఒక రకం అండి, అర్ధాంగి, అది వేరే విషయం. వాళ్ళ దగ్గర ఒప్పందం అయితే తమ్ముడిని ఎలా పెడతారండి, అది మరీ దారుణం. అది మాట్లాడేవాడు. తమ్ముడిని పెట్టకూడదు, మీరు ఎలా పెడతారు? భార్య పిల్లలు మీ కుటుంబం అండి, తమ్ముళ్ళు మీ కుటుంబం ఎలా అవుతారు? వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళని ఎలా పెడతారు? అది మరీ అన్యాయం. అది వాళ్ళు అంగీకరించారంటే అన్నగారి మీద గౌరవం అంతే. వాళ్ళకి దండం పెట్టాలి ముందు. అసలు రామలక్ష్మణుడు అన్నదమ్ములు కంటే పాండవులు గొప్పవాళ్ళు. రామలక్ష్మణుడికి భార్యలు వేరు, వీళ్ళకి భార్య ఒకటై ఉండి కూడా కలుస్తున్నారు. ఎక్కడ ఆవిడ తగాదా పెట్టలేదు, వీళ్ళు తగాదా పడలేదు. పైగా ఆవిడ అమిత సౌందర్యవతి, సుప్రసిద్ధమైన రాజకీయ వంశం. ఆవిడకి అందంగానే ఐశ్వర్యంగానే ఏదీ లోటు, పుట్టింటి నుంచి బాగా తెచ్చుకుంది ఆవిడ. వీళ్ళది ఉంది, ఇంకా వీళ్ళ దగ్గరికి వచ్చాక దరిద్రం వచ్చింది. అక్కడ బాగానే ఉంది ఆవిడ. తగాదా పెట్టదలుచుకుంటే ఒక్క నిమిషం ఉండి ఆ ఇల్లాలు ఎప్పుడూ పెట్టలేదు అలాగా. అది గొప్ప ఐకమత్యం నిజానికి. రామలక్ష్మణుల ఐకమత్యం కంటే పాండవుల ఐకమత్యమే గొప్పది. ఎంత ఇబ్బందులు పెట్టినా ఈ ధర్మరాజు వాళ్ళు గీడు దాటలేదు, భీముడు సహా. అలాగా ఈ సముదాయం ఎలా ఉన్నప్పుడు ఈ ధర్మరాజు అడిగితే రామాయణ కథ అప్పుడు చెప్పాడు. చెప్పి రాముడు ఏమీ చేయకుండా శిక్ష అనుభవించాడయ్యా, ఆయన పేకాడలేదు, ఏ తప్పు చేయలేదు. పొద్దున తండ్రి పిలిచి పట్టాభిషేకం అంటే అన్నాడు, రాత్రి పిలిస్తే వనవాసం అన్నాడు. మరి ఎందుకు వచ్చింది ఆయనకి అది? నువ్వు ఒక్కడవే ఏదో బాధలు పడ్డావు అనుకోక, నీకంటే అమాయకంగా ఏ నేరము లేకుండా బాధలు పడ్డవాళ్ళు ఉన్నారని రామాయణ కథ భారతంలో చెప్పాడు. అంటే ఏది ముందు జరిగిందో తెలుస్తుంది కదా. అంచేత ఈ కథల్లో ఉండే విషయాలు కొన్ని వేల ఏళ్ల క్రితమే మన వాళ్ళు చెబితే ఇవాళ వీళ్ళు నాసా వాళ్ళు బయటపెట్టి మొన్న బయటపెట్టి ఈ మధ్యన వచ్చింది. అది ఇంకా ఒక 30 ఏళ్ళు కూడా అవ్వలేదు. దాని ఏంటంటే చంద్రుడు ఉపరితలం బుధుడు ఉపరితలం ఒకటే. ఆ మాట మనకు తారా శశాంకంలో ఎప్పుడో ఉంది కదా, నువ్వు కొత్తగా చెప్పేది ఇక్కడ. దాన్ని మన వాళ్ళు ఎలా చెప్పారంటే చంద్రుడు కొడుకు బుధుడు అన్నారు.
దాన్ని అక్రమ సంబంధం ఎందుకు పెట్టారంటే మన బతుకులకి అక్రమ సంబంధాలు గుర్తున్నట్టుగా సక్రమ సంబంధాలు గుర్తుండవు. నా శైలి అలాగే ఉంటుంది. మనకు తెలియాలంటే అంతే పెట్టాలి. భార్య ఎవరికి గుర్తుంటుంది? వేరే వాళ్ళు ఎవరన్నా మోజుగా కనపడితే వాళ్ళు బాగా రోజు కల్లోకి వస్తారు. అది మన బుద్ధిని బట్టి పెట్టారు అది. ఇప్పుడు పైగా అప్పుడు మీరు ఆలోచించండి, టీవీలు లేవు, యూట్యూబ్లు లేవు, పుస్తకాలు లేవు. ఆ తారా శశాంకం గత కృతయుగం అండి. అప్పుడు పుస్తకాలు లేవు, కేవలం కంఠస్థం చేయాలి. ఎంతమందికి కంఠస్థం చేసే శక్తి ఉంటుంది? చెప్పిన శ్లోకం చెప్పినట్టుగా వాళ్ళ కథ రూపంలో చెబితే గుర్తుంటుంది. అందుకని సైంటిఫిక్ విషయాల్ని కథల రూపంలో బోధించారు. ఆ కథలో ఏదో ఓ సంబంధం పెడతారు అలాగా, లేకపోతే గుర్తుండదు అది. దాన్ని పట్టుకుని ఇంకా ఆ కాలంలోనే ఎలా జరిగి మనం చేసిన వెధవ పనికి దాన్ని సమర్థించుకుంటే అలాగా, అది మన బుద్ధి, అది మన దోషం. కానీ గురుడు ఎలా ఉన్నాడు, చంద్రుడు ఎలా ఉన్నాడు, చంద్రుడు రోజు చల్లదనాన్ని పంచాడు, నువ్వేం పంచావు ఇక్కడ? విస్కీ బ్రాంతి పంచావు. నువ్వు ఎవరికైనా చల్లదనాన్ని పంచావా? ఏమీ లేదే. ఈ చంద్రుడితో పోల్చుకుంటే ఎలాగండి? అలా కుదరదు. అలాగా మీకు ఆ గ్రహ సముదాయంలో ఉండే లెక్క. అందుకని మధ్యలో హంస వాహనం. ఈ అంత చిత్రం చూడండి మీరు, హంస, అభిజిత్తు, మూలా నక్షత్రం. ఇప్పుడు ఏమైంది? ఇదంతా ఖగోళ శాస్త్రం. ఈ మూడు నక్షత్రాల్లో అందున మూలా నక్షత్రం సృష్టికి మూలం. ఎందుకంటే సృష్టికి మూలం ఎప్పుడు వాక్కు. అంటే శబ్దం లేకుండా మీకు ధ్వని రాదు, ధ్వని లేకుండా కాంతి రాదు, కాంతి లేకుండా సృష్టి జరగదు. అది రీజన్. ముందు ధ్వని రావాలి, ధ్వని నుంచి కాంతిమయంగా మారుతుంది. కాంతి మూలం అన్నిటికీ. ఆ కాంతి ముందు ధ్వని రూపం ధరిస్తుంది, సౌండ్. ఆ ధ్వని తర్వాత అక్షర రూపం పొందుతుంది. అక్షరాలు మనకు చాలా తర్వాత వచ్చాయి. రామాయణ కాలం నాటికి లేఖనం లేదు. మీకు వాల్మీకి రామాయణం మొత్తం చూస్తే తాటాకులు, గంటం అనే మాట ఎక్కడ కనపడదు. అదే భారతం దగ్గరికి వచ్చేసరికి చూడండి, వ్యాసుడు చెప్పాడు, వినాయకుడు రాశాడు కూర్చొని. మరి రామాయణం ఎందుకు? అక్కడ లేదు, లేఖన సాధనాలు లేవు, రాసే విధానం లేదు. అందుకే లవకుశులకి వాల్మీకి కంఠస్థం చేయించాడు. మొత్తం 24,000 శ్లోకాలు వాళ్ళు కంఠస్థం చేశారు, ఈ వయసు పిల్లలు. భారత కాలానికి అవసరం రాలేదు, అందుకని తాటాకుల మీద రాశారు. తాటాకుల మీద రాశారు కాబట్టి వ్యాసుడు కూడా ఎలాగో కంఠస్థం చేయక్కర్లేదు కదా, కాస్త విస్తృతంగా చెబుదాం, 1,700 చెప్పాడు. కంఠస్థం చేయాలంటే కష్టం కదా, 1,700 చెప్పాడు. అది మిగిలిపోయింది ఇప్పటికీ. ఈ కథలని అందులో ఏర్పాటు చేసి వాళ్ళ నిర్మాణాల రూపంలో చెప్పిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. వాంగ్మయం మూలం అంటే కాంతి, సృష్టికి మూలం ఉన్నదంతా కాంతే. ఇప్పటికీ మీరు మూలం ఏమిటంటే ఏం చెప్పారు సైంటిస్టులు? అణువులు అని చెప్పారు. అణువులకు మూలం పరమాణువులు అన్నారు. అణువులను విచ్ఛిన్నం చేసినప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. బ్రహ్మాండమైన శబ్దం వస్తుంది. అణుబాంబు అంటే ఏంటి? బ్రహ్మాండమైన కాంతి వస్తుంది. పిడుగులు 1,00,000 పిడుగులు ఒక్కసారి పడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దానికి మొత్తం పోతుంది ప్రపంచం. హిరోషిమా నాగసాకిలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మొన్న కూడా మనకు యుద్ధం వచ్చినప్పుడు అణుబాంబుల ప్రస్తావన వచ్చింది. ఎవరో ఎందుకు వేయలేదు, వేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుసు. వాళ్ళ దేశాలు కూడా ఉండవు, అందుకని వేయడవడం. అణుబాంబు యుద్ధం వస్తుందని మీరు కంగారు పడక్కల, జరగదు. ఎందుకంటే వెయ్యడు అంతే. వేస్తే అంటే ఎంత నాశనం, ఏం చెప్పాలి. కానీ ప్రతివాడు పెట్టుకుని నా దగ్గర 150 ఉన్నాయి, నా దగ్గర 250 ఉన్నాయి, ఇవన్నీ ఊరికే బెదిరించడం. అంతే. బెదిరింపుకి ఎప్పుడు ఏంటి? మన మోడీ గారి లెక్క మళ్ళీ బెదిరింపే, నువ్వు వేస్తే నీకంటే ముందే మేము వేసేసామని చెప్తాం అంతే. దానికి బెదిరింపే. మనకు ఒకడెవడో ఫోన్లో మనం బెదిరించాడు, అదే రకంగా మీరు బెదిరించండి, ఏమీ కాదు. వాడు బెదిరించగానే మనం వణికామనుకోండి, ఇంకెవడో ఫోన్ చేస్తాడు ఇక్కడ. లేదు, ఫోన్ కట్టేయడమే, గొడవ లేదు. ఏం చేస్తాడు? ఆ ధైర్యం మనిషికి. అంచేది ఎప్పుడు సృష్టికి అణువులు మూలం. అణువులను విచ్ఛిన్నం చేస్తే అపారమైన కాంతి వస్తుంది, అపారమైన ధ్వని వస్తుంది. ఆ అణువులను విచ్ఛిన్నం చేస్తే ఉండేటువంటి ధ్వనే సరస్వతీదేవి వీణాధ్వని. దాన్ని కచ్చెపి అంటారు. ఆవిడ వీణ పేరు కచ్చెపి. నారదుడు వీణ పేరు మకతి, తుంబురుడు వీణ పేరు కళావతి, ఈ సరస్వతీదేవి వీణ పేరు కచ్చెపి. ఆ నాదం నుంచి సృష్టి ఏర్పడింది. ఇవాళ సైంటిస్టులు తరచి వీళ్ళు చెప్తున్న మాట ఏమిటంటే సృష్టికి మూలం కాంతి, ధ్వని, అది అంగీకరిస్తున్నాం ఉన్నారు. మరి ఆ మాట ఎప్పుడు చెప్పారు మన వాళ్ళు? ఆ సృష్టికి మూలం సరస్వతి కాబట్టి, వాంగ్మయం కాబట్టి దాన్ని మూలా నక్షత్రం. ఆ మూలం నుంచి వచ్చిన మొట్టమొదటి ధ్వని ఓ అనే ధ్వని. అదే ఎందుకు మూలం? దానికి రీజనింగ్ ఉంది.
ఒట్టిన ఏదో అక్షరం ధ్వని అందామని ఎవరో అనలేదు దాన్ని. మనం ఓంకారంలో మళ్ళీ మూడు మూడు ధ్వనులు ఉన్నాయి. అకారం, ఉకారం, మకారం. ఆ ఊ కలిపితే ఓం అయింది. ఆ ఊ కలిపితే ఓ, మహా ఉన్నతి మహోన్నతి గుణసంధి అంటారు తెలుగులో. దానికి కలపండి. ఆ ఊ కలిపితే ఓ అయింది, కలిపితే ఓం అయింది. ఇందులో మీరు ఇంకా కాస్త లోపలికి పరిశీలిస్తే నోరు తెరవగానే ఏమీ ప్రయత్నం లేకుండా వచ్చే అక్షరం ఆ. ఏమి పళ్ళు కలవక్కల్లా, నాలుక కదపక్కల్లా, ఏమీ లేకుండా ఆ. నోరు అలాగే ఉంటుంది. ఆ అని నోరు తెరిచారంటారు. ఈయన నోరు తెరిచారని ఎవరు అనరు. ఈయన తెరవడం వీలు కాదు. ఆ అంటేనే వీలు. అందుకే నోరు తెరిచి ఆ నోరు వెళ్ళబెట్టామే అంటారు. ఆ అని అరు అని నోరు వెళ్ళబెట్టామని ఎవడ అనరు. అంటే నోరు వెళ్ళబెట్టగానే ఏ ప్రయత్నం లేకుండా వచ్చే మొదటి ధ్వని ఆ. ఆ అకారం మూలం. అందుకే కృష్ణుడు భగవద్గీతలో విభూతి యోగంలో అక్షరాణం అకారోస్మి, అన్ని అక్షరాల్లో ఏది గొప్పదంటే అకారం గొప్పదన్నాడు. ఓంకారం అని తర్వాత అన్నాడు, అకారమే ముందన్నాడు. ఆ మీరు చూడండి, అది సృష్టికి మూలం. అంటే నోరు తెరవగానే వచ్చింది. ఊ ఎప్పుడు వచ్చింది మీకు? ఆ అన్నప్పుడు ఊ అంటే కొంచెం ముందుకు సాగాలి, ఆ కొనసాగింపే స్థితి. అన్నాం, మూసేసాం, అదే కంపెనీ మూసాడు. మీరు కేవలం ఓంకారం అనే ఒక అక్షరాన్ని ఉచ్చరించడంలో సృష్టి, స్థితి, లయం మూడు వస్తున్నాయి. ఇంకా సృష్టి మొత్తం మీద ఓంకారాన్ని మించినటువంటి ఉపాసన ఉండే అవకాశం ఎక్కడది? అంచేది ఏ మతం వాడని దీన్ని అనుసరించాల్సింది. కొత్త పేరు చెప్తే కుదరదు ఇక్కడ. ఆ ఓంకారానికి రూపం లేదు. అది బ్రహ్మ కాదు, విష్ణువు కాదు, శివుడు కాదు, ఏమీ కాదు. అన్నిటికీ మూలమైన తేజం అది. దాని ఆకారంలో అకారం అజుడు బ్రహ్మ, ఉకారం ఉపేంద్రుడు విష్ణువు, మకారం మహేశ్వరుడు శివుడు. ఇంతకు మించిన మతం ప్రపంచంలో ఉండే అవకాశం లేదు అరవింద్ గారు. మోస్ట్ సైంటిఫిక్ రిలీజియన్ ఇన్ ది హోల్ వరల్డ్ ఈజ్ హిందూయిజం ఓన్లీ. ఈ సైంటిఫిక్ రీజనింగ్ చూపించమని. ఆకాశం నుంచి పుస్తకం వచ్చింది, పాతాళం నుంచి అన్నం వచ్చిందని మాట్లాడడం కాదు అక్కడ. అలా రావు, ఎప్పుడూ రావు. రావడానికి ఒక పద్ధతి ఉంటుంది. దేవుడు పైన కూర్చుని కిందకి ఏది విసరడు. ఆయన ఇక్కడే ఉన్నాడు. దేవుడు పైనుంచి రాడు అసలు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే వ్యక్తం అవుతాడు. ఇప్పుడు మనం ఉన్న చోటే దేవుడు ఉన్నాడు. మనం దేవుడని మనం అనుకోవట్లా. మీకో పేరు, నాకో పేరు, మీకో రూపం, నాకో రూపం. ఈ నామరూపాలకు అంకితమైనంతకాలం మనకు దైవత్వం అర్థం కాదు, జీవుడిలాగే ఉండిపోతాం. ఈ పేరు వదిలేయాలి, ఈ శరీరాన్ని వదిలేయాలి. ఇది మనది కాదు అనుకోవాలి, రోజు అభ్యాసించేయాలి. ఈ దేహం నేను కాదు, నేను కాదు, నేను కాదు, లోపల ఉన్నది నేను అని అభ్యాసం చేస్తే అప్పుడు మనలో ఉండే దైవత్వం వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఎందుకు వ్యక్తం కావట్లా అంటే మనం దాని మీద గడ్డి గాదం బాగా పేర్చాం. ఇళ్ళని, వాకిళ్ళని, ఆస్తులని, పదవులని, పీఠాలని, బంధాలని ఇన్ని పేర్చాం. ఈ గడ్డి గాదం ఉన్నంతకాలం లోపల మాణిక్యం ఉన్న బయటికి కనపడదు. ఆ గడ్డి, ఆ మట్టి తొలగిస్తేనే మాణిక్యం వెలుగుతుంది. రోడ్డు మీద మాణిక్యం ఎవరిదో పడిపోయింది అనుకోండి ఉంగరంలోంచి, దాని మీద మట్టి పడిపోయింది అనుకోండి, ఆ మట్టి తొలగించే వరకు మీకేం ఉండదు. లారీలు వెళ్ళిపోతూ ఉంటాయి, బస్సులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడో ఎవడికో ఏదైనా పని వచ్చింది అని అక్కడ ఏదో వాడు వస్తువు ఏదో పడిపోతే వాడు తవ్వాడు అనుకోండి, అనుకోకుండా మాణిక్యం దొరికితే 100 ఏళ్ల బట్టి ఇక్కడే ఉంది, ఎవడో చూడలేదంటాడు. మనలో ఉండే దేవుడు కూడా అంతే. ఆయన మనం పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నాడు, ఎప్పుడూ అక్కడే ఉన్నాడు, మనం చూడట్లా. అది చూడాలంటే ఈ బంధాల నుంచి బయటపడాలి. ఇవి ఉండవు, కనీసం ఇవి ఉండవు. ఊరికే ఇలా ఉన్నాం కానీ ఒక క్షణం ఊపిరి పోయింది అనుకోండి, ఇంకేమీ లేనట్టే లెక్క. 10 నిమిషాల్లో బయటికి పంపిస్తారు. పంపటిగా లాగేస్తారు. పంపడం ఇక్కడ లాగేస్తారు మనిషిని. మరి అలా లాగేసే శరీరం గురించి ఎందుకంత తాపత్రయం? అయితే ఉన్నంతకాలం ఇది ఉంది, దీని పట్ల మన బాధ్యతలేవో మనం చేస్తాం. కానీ ఎప్పుడు మనసులో ఉండాల్సింది ఇది ఉండదు, నేను ఇది కాదు, ఇది ఉండదు, నేను ఇది కాదు. దాన్ని వైరాగ్యం అంటారు. అంటే లోపల ఉండాలి వైరాగ్యం. మళ్ళీ బయటికి ప్రకటించామనుకోండి గొడవలు అయిపోతాయి, బంధాలు తెగిపోతాయి. వైరాగ్యం ఉంటే పెళ్ళి ఎందుకు, వైరాగ్యం ఉంటే పెళ్ళి ఎందుకు, పిల్లలు ఎందుకు అన్నావు, వైరాగ్యం అని మాట్లాడతారు. అందుకని బయటికి ప్రకటించకూడదు. లోపల తీవ్రమైన నివృత్తి ఉండాలి, బయటికి అవసరమైన ప్రవృత్తి ఉండాలి. మన పనులు మనం చేస్తూనే ఉండాలి, తినేవి తింటూనే ఉండాలి, అనుభవించే భోగాలు అనుభవిస్తూనే ఉండాలి. ఇవంతా మంది కాదు, ఇదంతా మంది కాదు అని ఉండాలి. అందుకే సృష్టికి మూలం ఓంకారం. ఇది పుట్టింది, ఇది కొనసాగుతుంది, ఇది వెళ్ళిపోతుంది ఎప్పటికైనా. ఆ ధ్వని మూలం. అందుకే వాంగ్మయం మూలం అన్నారు. అందుకే ఆరాధనలో మనకి శ్రీ మహాగణాధిపతి నమః అంటాం. తర్వాత వెంటనే శ్రీ మహాసరస్వతి నమః అంటాం. వెంటనే సరస్వతీదేవి. ఎందుకంటే సృష్టికి మూలంగా మనం గణపతిని ఆరాధిస్తే వెంటనే ఆరాధించాల్సింది సరస్వతి. అప్పుడు మిగిలిన వాంగ్మయం అంతా నడుస్తుంది. అది సరస్వతీదేవి ప్రాధాన్యం ప్రత్యేకించి. దాన్ని మనకి బమ్మెర పోతన గారు
ఒక పద్యంలో ప్రత్యేకించి ఈ సరస్వతీదేవి ధరించిన ఆయుధాలు ఆభరణాల రూపంలో, ఆయుధాలు ఏముండవు విద్య కాబట్టి, విద్యార్థి చేతుల్లో ఆయుధాలు ఉండకూడదు కదా, ఆభరణాలే ఉంటాయి. ఆభరణాలు వస్తువుల రూపంలో విద్య పరమార్థం అంతా చెప్పాడు. క్షోణితలంబు నిన్నుదురు సోకగ మృక్కిను తింతు సైకత శ్రోణికి చెంచరీక జయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయ జాత భవ చిత్త వశీకరణైక వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్య పాణికిన్. ఇది మిగిలిన పద్యం అంతా ఆవిడ వర్ణన అది అలా అట్టిపెట్టాను. ఆవిడ చేతుల్లో 4 ఉంటాయట. అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్య పాణికిన్. పాణి అంటే చెయ్యి. ఆవిడకి 4 చేతులు ఉంటాయి బ్రహ్మదేవుడిలాగే. 4 చేతుల్లో ఏముంటాయంటే అక్షదామ, ఒక చేతిలో జపమాల ఉంటుంది. సరస్వతి విగ్రహాన్ని మీరు చూస్తే ఈ కుడి చేతిలో పైన జపమాల ఉంటుంది. సుఖ చిలుక ఉంటుంది. రెండోది వారిజ పద్మం ఉంటుంది. ఇంకా ఎడమ చేతిలో ఈ కింద ఉండే ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది. విచిత్రం ఏమిటంటే ఈ పద్యంలో బమ్మెరపోతన గారు చెప్పింది సరస్వతి కాదు, శారదాదేవి. ఆవిడ పేరు శారద. శారద వేరు, సరస్వతి వేరు. అందుకే మీరు సరస్వతి విగ్రహం చూస్తే మీకు ఈ జపమాల కనపడుతుంది. ఈ చేతిలో పుస్తకం ఉంటుంది, కానీ 2 చేతుల్లో వీణ ఉంటుంది. చిలుకను పద్మం ఉండవు. పద్మంలో కూర్చుని ఉంటుంది ఆవిడ. పోతన గారు కూర్చుంది అనలేదు, పాణి అన్నాడు, చేతిలో ఉంది అన్నాడు. అంతది ఈయన వర్ణించిన సరస్వతి కాదు, శారద మూలం. శారదాదేవి ఎవరంటే శృంగేరి పీఠం వారు శారదాదేవిని ఆరాధిస్తారు. ఆ చిత్రం చూడండి మీరు, ఆవిడ చేతిలో వీణ ఉండదు. సరిగ్గా ఈ చేతిలో చిలుక ఉంటుంది, ఈ చేతిలో పద్మం ఉంటుంది. కలశంలా ఉంటుంది, అది తామర మొగ్గ. ఇది ఇక్కడ చిలుక ఉంటుంది. ఈ ఉన్న శారదాదేవినే పోతన గారు వర్ణించారు. ఆవిడ విద్యకి మూలం. ఏ విద్యకి? మన ఎంటెక్ బీటెక్ విద్యకు కాదు, వైదిక విద్యకు మూలం. వేదము, శాస్త్రం, పురాణం అంటే ఇవి ఎన్ని నేర్చుకున్నా అవి కనుక తెలుసుకోకపోతే మనుషులకు ధైర్యం రాదు. ఇవాళ పిల్లల్ని మీరు గమనించిన యువతరంలో నిరాశలు, నిస్పృహలు, ఆందోళనలు. ఐఐటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఏంటంటే కర్మ కాకపోతే. నువ్వు ఐఐటి ఎందుకు చదివావు? ఐటీఐకిను ఐఐటికి తేడా ఉండాలి కదా. ఐటీఐ ఏమో చిన్న చిన్న ఎలక్ట్రీషియన్ పనులు ఇవి నేర్పుతారు. వాడు చేసుకున్నాడంటే వాడికి జ్ఞానం లేదనుకుందాం. ఐఐటి వాడు చేసుకోవడం ఏంటి? అసలు ఐఐటీలో సీటు రావాలంటే ఎంత జ్ఞానం ఉండాలి? కానీ వీళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ. అంటే వీళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏదో ముక్కును బట్టి పరీక్షలు రాశారు, కానీ మనోధైర్యం లేదు. అసలు ఈ ప్రపంచాన్ని గురించిన ఒక అవగాహన లేదు. అది వాళ్ళ చదువులో ఎక్కడ రాలా. అది మన వైదిక విద్యలో ఉంటుంది. వేదం, శాస్త్రం, పురాణం. వేదం ఒక జ్ఞానాన్ని చెప్పింది, దాని శాస్త్రంలో ఆచారం రూపంలో చెప్పారు, దాన్ని పురాణంలో కథ రూపంలో చెప్పారు, దాన్ని కావ్యంలో బమ్మెరపోతన గారు పద్యం రూపంలో చెప్పాడు. ఒకే విషయం. అది ఇక్కడ పరిశీలిస్తే మనిషి శారదాదేవి చేతుల్లో ఈ 4 ఎందుకు ఉంటాయంటే, మానవ జీవితంలో మనిషి సాధించాల్సినవి 4: ధర్మం, అర్థం, కామం, మోక్షం. ముందు ధర్మంగా బతకాలి. ఈ ఒక డ్యూటీ, ఒక రాజకీయ నాయకుడికి ఒక డ్యూటీ ఉంది, నాకు ఒక డ్యూటీ ఉంది, మీకు ఒక డ్యూటీ ఉంది, అందరికీ తలో బాధ్యత ఉంది కదా. ఆ బాధ్యత చేయడమే ధర్మం. ఆ ధర్మం ద్వారానే అర్థం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. లేకుండా జీవితం ఎలా నడుస్తుంది? ఎక్కువ సంపాదించవచ్చు, మరి భవిష్యత్తుకు ఉండాలి కదా, అనారోగ్యాలకు ఉండాలి కదా, తప్పేం లేదు. అదంతా ధర్మం ద్వారా వస్తుందో అక్రమంగా వస్తుందో ఆలోచించుకోవాలి. అందుకే ధర్మం, అర్థం అన్నారు. కామం మూడోదంటే కోరికలు. కామ అంటే వేరే అర్థం చెప్పకూడదు, కోరికలు. అన్ని కోరికలు అందులోకి వస్తాయి. ఇప్పుడు నాకు మాట్లాడాలనే కోరిక, మీకు వినాలనే కోరిక, ఇది కూడా కామం కిందకి వస్తుంది. కామన అని అర్థం దాని కోరిక. ఆ కోరిక ఎప్పుడు తప్పు కాదు. విష్ణు సహస్రంలో కోరికలన్నీ భగవంతుడు స్వరూపం అని చెబుతారు. కామహ కామకృత్ కాంత కామ కామప్రద ప్రభువు అని అంతా కోరికల గురించే. కోరికలు లేకుండా మనిషి ఎలా ఉంటాడు? కానీ కోరికను కలిగించే శక్తి, కోరిక ద్వారా వచ్చేటువంటి పదార్థం, దాని ద్వారా కలిగే ఆనందం, ఇదంతా ఒకే మహావిష్ణు స్వరూపం. నీకు ఆ కోరికే లేకపోతే ఈ గొడవే లేదు అన్నారు. కోరిక ఏదో పొందాలనే కోరిక లేకపోతే ఇవన్నీ లేవు కదా. అంచేది ఈ కోరేటప్పుడు, దానికోసం ప్రయత్నం చేసేటప్పుడు, దాన్ని పొందేటప్పుడు కూడా ఇదంతా ఒకే భగవత్ స్వరూపం. దేవుడికి దండం పెట్టుకుని ఆ కోరికని, పదార్థాన్ని నువ్వు ఆస్వాదిస్తే అది నీకు బంధం కాకుండా ఉంటుంది. లేకపోతే బంధం అయిపోతుంది. మనం పనసకాయ కోస్తారు చూడండి, పనసపండు. అది పనసపొట్టు కూర చేయాలంటే పండుగన అంతే, చేతికి నూనె రాసుకుంటారు గమనించండి. కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ రాసుకోకుండా పనసకాయ తరగదు.
ఎందుకని దానికి జిడ్డు జిడ్డు నల్లగా ఉంటుందండి, అదంతా అంటుకుంటుంది, బట్టలు కూడా అంటుకుంటుంది, వదలదు. అలాగని పనసపొట్టు కూర తినడం మానేస్తాం, అలాంటి కూర లేదు మాకు, బ్రాహ్మణులకైతే అదే ఎక్కువ. అది చాలా ఇష్టంగా తింటారు, అది వదలలేము. అరటికాయ కూడా రాసుకోవాలి, జిడ్డు ఉంటుందండి. చేతికి నూనె రాసుకున్నాం అనుకోండి, మామూలు నువ్వుల నూనె ఏదైనా అంటుకో. అలాగా ఈ జీవితాన్ని గడిపేటప్పుడు లోపల భగవద్భక్తి అనేటువంటి తైలాన్ని రాసుకోవాలి మన మనస్సుకి. ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఉన్నాం కూర్చున్నాం నాది కాదు, అనుభవిస్తున్నాం నాది కాదు, అనుభవిస్తూనే ఉండాలి, నాది కాదనే భావన ఉండాలి. నా మామ అంటారు. మనం దానం ఇచ్చినప్పుడు ఒక మంత్రం ఉంటుంది, తుభ్యమకం సంప్రదదే నా మామ అంటారు. నీకు ఇచ్చేస్తున్నాను, నాది కాదని. నీకు ఇచ్చేస్తున్నాను సరిపోయింది కదా, నాది కాదు ఎందుకు? లేకపోతే లాజికల్గా లాయర్ పట్టుకుంటాడు, నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు కదా, నాది కాదని చెప్పలేదు కదా అంటాడు. మళ్ళీ వస్తాడు దానికోసం. ఎందుకంటే దాని రేటు పెరిగింది అనుకోండి, ఒక పొలం అమ్ముతాం, దానం ఇచ్చేసాం, పోనీ అమ్మాం, తర్వాత అందులో గుప్త నిధులు బయటపడ్డాయి అనుకోండి, నేను అవి రాయలేదు కాగితంలో. అందుకే మీరు దస్తావేజుల్లో ఇందులో బయటపడే నిధులు సహా, భవిష్యత్తులో బయటపడే గుప్త నిధులు సహా, ఎవరైనా చంపేసి పూడ్చిపెట్టిన శవం సహా అన్ని కలిపి రాస్తాను. అది ఒప్పుకోడు మళ్ళీ. చంపేసిన శవం బయటపడింది అనుకోండి, నాకు సంబంధం లేదు, వాడికి అమ్మేశాను అంటాడు. నిధి బయటపడితే మాత్రం నాది అంటాడు. మనిషి లక్షణం అది. అందుకే దస్తావేజులో రాస్తారు, ఇందులో బయటపడినవన్నీ అమ్మేసినట్టే. రేపు పొద్దునప్పుడు బయటపడవచ్చు. ఈ మాట ఎందుకుంటుంది మనకు దానంలో కూడా, మన ప్రక్రియలో తుభ్యమఖం సంప్రదదే, తుభ్యం నీ కొరకు, అహం నేను సంప్రదదే. ఈ దదే వేరు, ప్రదదే వేరు, సంప్రదదే వేరు అంటే సంబంధం లేకుండా ఇచ్చేస్తున్నానని. కానీ ఎందుకైనా మంచిదని నా మామ అన్నారు. భూదానం చేసినా, గృహదానం చేసినా, డబ్బు దానం ఇచ్చినా, ఒట్టి పండు తాంబూలం ఇచ్చినా ఇచ్చేస్తారు అంటారు. కానీ కన్యాదానానికి అలా వాడరు. కన్య కూడా దానమే. మన ఇంటి పేరు మారిపోయింది, గోత్రం మారిపోయింది, అది దానమే. కానీ వస్తువు లాంటిది కాదబ్బాయి, గోప పగిలిపోతుంది జాగ్రత్త అని మామగారు అల్లుడికి చెబుతున్నాడు. వస్తువు కాదు మా అమ్మాయి, వస్తువులు వేరు, ఇళ్ళు వాకిళ్ళు వేరు, స్త్రీ వేరు. నీకు ఇస్తున్నాను కానీ నా మా అమ్మ అనడం. మళ్ళీ దసరాకి పిలుస్తాడు, సంక్రాంతికి పిలుస్తాడు, దీపావళి తర్వాత విధియ వస్తే భగినీ హస్త భోజనం అని పెద్ద కొడుకును పంపిస్తాడు అక్కడికి, అక్కింట్లో భోజనం చేసి రారా అని. ఎందుకంటే ఎలా ఉందో తెలుసుకోవడానికి, భోజనానికంటే. ఎందుకంటే బావగారు ఎలాంటి వాడో ఆవిడ ఎవరికి చెప్పలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. తమ్ముడు ఏం చేయమంటావురా, మీ బావ ఎలాగరా అంటే, వీడు వెళ్ళి పుట్టింటో చెబుతాడు. అప్పుడు అక్కడి నుంచి కొంత సరుకు వస్తుంది. మరి కాపాడుకోవాలి కదా, లేదా మరి కాపురాన్ని పంపించి వాడు ఇష్టం అంటే ఎలాగా, వాడు అమ్మేస్తే. అందుకే నమమ అనేది ఉండదని, అంత పర్టికులర్గా ఉంటుంది హిందూ సంస్కృతి. జాగ్రత్త తీసుకుందాం, ఏమో తర్వాత ఏమవుతుంది. అందుకే స్త్రీ ధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో పురుషుడు వాడడానికి ఆవిడ సంపూర్ణమైన అనుమతి ఉండాలి, బలవంతంగా సంతకం కాదు. ఎందుకంటే వాడు పుట్టింటి వాడు ఇస్తారు. పసుపు కుంకుమలు అంటారు ఇప్పటికీ ఆంధ్రాలో దాన్ని, ఇక్కడ అంతే అంటారు పసుపు కుంకుమలు. 10 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు అమ్మాయికి. ఎందుకు ఇస్తారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి, రేపు పొద్దున్న ఏదైనా కుటుంబంలో ఇబ్బంది రావచ్చు, ఆడపిల్ల ఎలా పూర్వం ఇద్దరు చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, ఎలా బతకాలి? అందుకని తండ్రి ఆలోచించి, ఆ తర్వాత ఎలాగో మొత్తం కొడుకులకు వెళ్ళిపోతుంది కాబట్టి కూతురికి ఇచ్చేస్తాడు. ఈ 10 ఎకరాలకి నిబంధన ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో స్త్రీధనం అస్సలు ముట్టుకుందుకు వీలు లేదు. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితృార్జితం, అధమం స్త్రీ విత్తంచ అన్నారు. ఆడదాని సొమ్ము నువ్వు ముట్టుకోవద్దంటే, ఆడవాళ్ళని అవమానించడం కాదు, ఇది గౌరవించడం, వాళ్ళకి భద్రత. నువ్వు సొంతంగా సంపాదించిన సొమ్ము నీ ఇష్టం ఖర్చు పెట్టుకో, మీ తల్లిదండ్రులు నీకు ఇచ్చింది ఖర్చు పెట్టుకో, పర్వాలేదు, సెకండరీ. మధ్యమం ఆడపిల్ల నుంచి వచ్చింది, భార్య నుంచి సొమ్ము వచ్చింది, ఖర్చు పెట్టద్దు. ఎట్టి పరిస్థితుల్లో నీకు అధికారం లేదు. ఎందుకంటే తర్వాత పిల్లలు ఏమవుతారు? ఇంత జాగ్రత్త పాటిస్తారు ఖచ్చితంగా. అలాగ మనకు ధర్మం ఉండి, ధర్మం ద్వారా అర్థం సంపాదించు, అర్థం ద్వారా కోరికలు తీర్చుకో, కావాల్సిన ఇల్లు కట్టుకో, సామాన్లు కొనుక్కో, కుటుంబం ఏర్పాటు చేసుకో, పిల్లలు చదువులు చదివి అన్నీ చేసుకో. కానీ అక్కడ ఆగిపోకుండా మోక్షం పొందాలి. మోక్షం అంటే అది. అంత స్థితిలో ఆయనకంటే సంపన్నుడు మనం ఎవ్వరం కాదు, ఏ దేవుడు కాదు అసలు. సృష్టిలోనే అటువంటి సంపన్నుడైన దేవుడు లేడు. ఆయన ఒళ్ళంతా బంగారమే మీరు గమనించారు. కానీ ఆయన దృష్టి ఎక్కడుందంటే, చేత్తో శివుని పట్టుకునే ఉండాలి. అందుకే నేను ఆ క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు, కేరళలో ఉంది కదా అది, అక్కడంతా మలయాళీ వాళ్ళే. తిరువనంతపురం వెళ్ళాం, ఏదో యాత్ర మీద వెళ్ళి అక్కడ చూసాం. చూస్తే 3 ద్వారాల్లో చూడాలి మీరు ఆ మూర్తి, ఒక చోట కనబడి చాలా పొడుగ్గా ఉంటుంది. నాకు ఎవరు ధరిస్తారు, నేను ఎవరికి తెలియదు అక్కడ.
సరే ఎందుకైనా మంచిదని పైగా ఆయన చూడగానే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఓ పద్యం అందుకున్నాను, మనకు పద్యం చెప్పడం అలవాటు కదా. ఏమా పాముల పక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధీమాగా నిదురించినావు. ఏమా పాముల ప్రక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధీమాగా నిదురించినావు. శివమూర్తిన్ ప్రీతి నర్చింప నిద్రా మధ్యంబున కూడా మానవు సుభద్రా సోదరా. శివమూర్తిన్ ప్రీతి నర్చింప నిద్రా మధ్యంబున కూడా మానవు సుభద్రా సోదరా. క్రిందనేవో మాణిక్యములున్నవంట, క్రిందనేవో మాణిక్యములున్నవంట, భ్రమలేదో పద్మనాభ ప్రభూ అని ఆశువుగా పద్యం చెప్పారు. దీనివల్ల కలిగిన ప్రయోజనం ఏమిటంటే మాణిక్యాలు రాలేదు కానీ అందరూ దావిచ్చారు. అది విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఈయనేదో గట్టిగా అరుస్తున్నాడు, ఏదో చెబుతున్నాడు. తెలుగు వాళ్ళు చప్పట్లు కొట్టారు, అందులో నలుగురు ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళు చప్పట్లు కొట్టారు. అప్పుడు కాసేపటి చూసి గెలిగిపట్టి వారన్నారు. వెంటనే ఈ మలయాళీలు అందరూ తప్పుకుని దారిచ్చారు. స్వామివారు నేను పావుగంట సేపు చూశాను, ఇద్దరు మూడు ద్వారాలు వచ్చి. అంటే భగవంతుడు నాకు వెంటనే ఫలితం ఇచ్చాడు. దర్శనమే ఫలితం కదండి, ఇంకేమిటి? దర్శనం ఫలితమే కదా. లేదా మనం తెలియని చోట ఆ దర్శనం ఎంత కష్టం మనకి. ఎక్కడో దూరంలో నుంచోబెడతారు, మనం చూడలేము. పద్యం అందుకున్నాం, ఆవేళ వ్రతం కూడా జరుగుతుంది. భాద్రపద మొన్న వెళ్ళిపోయింది కదా, మహాలయ పక్షం అంటారు, అది ఆయన వ్రతం అప్పుడు చేస్తాను. ఆ సమయంలో వెళ్ళాం, అది కలిసి వచ్చింది. ఆయన వెంటనే దర్శనం ఇచ్చాడు. అమ్మాయి పద్యం ప్రయోజనం విధిలో బాబు అనుకున్నాను. అది కూడా మనం ఆశువుగా చెప్పగలం కాబట్టి. నేను తర్వాత ఎప్పుడు ఇంటి దగ్గర చెబుతానంటే ఎవడ వెంటాడు. అది భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు మీతో మాట్లాడే సమయానికి 11,231 పద్యాలు రాశాను. 11,231 ఈ ఈ ఈ క్షణానికి. తర్వాత నాటితే అది 232. అన్ని డైరీల్లో రాసి ఉన్నాయి. సగభాగం పైన ప్రింట్ అయినప్పటికీ మిగిలినవి అవుతాయి. అది భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని భగవంతుడి కోసమే వినియోగించాలి, మన స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరినో ఆకట్టుకోవడానికి కాదు. ఈ చెప్పినవే ఆకట్టుకుంటే అది వేరే విషయం, అది ఆయన చూసుకుంటాడు. ఆ విషయం అది మనకి ఏమి చేయాలనేది ఆయన చూసుకుంటుంది. ఈ వచ్చినవన్నీ ఎలా వచ్చి ఆయన ఇచ్చినవే. ఎవరో భక్తులు వేసినవే కదా. అభిమానులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన ఇస్తేనే వస్తాయి. ఆయన వాళ్ళ మనసులో ప్రవేశించారో ఊరుకుంటే వేరే నువ్వు చేయరా అంటాడు. అది ఆయన చూసుకుంటాడు, మనం చెప్పకూడదు. ఆ నమ్మకం ఉండాలి. అందుకని ఆయన ఏంటంటే ఇంత మనకు కాస్త ఆస్తి పెరిగింది అనుకోండి, ప్రశాంతంగా పడుకోలేము. ఇది ఎక్కడ దాద్దాం, అది ఎక్కడ దాద్దాం, ఐడి వాళ్ళు వస్తారా, ఈడీ వాళ్ళు వస్తారా, వాళ్ళు వస్తారా, వీళ్ళు వస్తారా, ఎలా తప్పించుకోవాలి, భార్య పేరు మీద పెట్టాలా, బావమరిది పేరు మీద పెట్టాలా. అంతవరకు దెబ్బలాంటి బావమరిది ఇప్పుడు ఫ్రెండ్ అయిపోతాడు. అది మరి డబ్బులు దాచాలి కదా అని ఇవన్నీ ఆలోచిస్తాం మనం. నాకు అనిపించింది, నీకు 5 గదుల్లో నిండా మాణిక్యాలు వజ్రాలే ఉన్నాయట, ఇంకా 6వ గదిలో ఉన్నాయట. మాకు తెలియదు కానీ నీకు తెలుసు కదా, ఎలా పడుకున్నావా? పైగా పాముల పక్కది కుర్రాంపేట మీద మనం పడుకోలేకపోతున్నాం, నిద్ర పట్టట్లేదు, మధ్యలో లేచి టీవీ చూస్తున్నాం. ఆయన పాముల పక్క మీద పడుకున్నాడు. పాముల పక్క మీద పడుకున్నావు, ఎలా ఇక ఇంత డబ్బు ఉంది, నీకు నిద్ర ఎలా పడుతుంది అంటే కారణం అది. శివమూర్తిన్ ప్రీతి నర్చింప నిద్రా మధ్యంబున కూడా మానవు సుభద్రా సోదర. సుభద్రాదేవికి ఆయన సోదరుడు కదా కృష్ణావతారంలో. అందుకని నువ్వు పడుకున్నప్పుడు అర్ధరాత్రి కూడా శివుణ్ణి నర్చించడం మానట్లేదయా, అందువల్ల నువ్వు పడుకోగలుగుతున్నావు. అంటే మనం కూడా ఇన్ని కోరికలు తీర్చుకుంటూ ధర్మం, అర్థం, కామం ఇవి చూసుకుంటూనే మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. అంటే ఏమాత్రం మనస్సులో శరీరానికి కాస్త ఖాళీ దొరికినా, మనస్సుకు ఖాళీ దొరికినా వెంటనే నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమక ఏదో ఒక మంత్రంలో వెళ్ళిపోవాలి. దీనికి మీకు ఏమీ ఆచారం లేదు, శుభ్రతతో పని లేదు, పగలు లేదు, రాత్రి లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, ఈ కులం లేదు, ఆ కులం ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ప్రొవైడెడ్ వన్ థింగ్, మనసులో చేయాలి. బయటికి చేస్తూ ఉంటాయి. బయటికి మనం జపం అందరికీ వినపడేలా చేసేవాడు, దానికి సమయం ఉంటుంది, స్నానం ఉంటుంది, శుభ్రమైన వస్త్రాలు ఉంటాయి, పూజా మందిరం ఉంటుంది, అక్కడేదో ఈశాన్యంగా తిరగడమో తూర్పు తిరగడం ఇవి ఉంటాయి. కానీ మనస్సులో ఇప్పుడు నేను మీకు చెప్పిన ఆలోచనలన్నీ నేను మనస్సులో అనుకున్నాను అనుకోండి, దానికి ఏముంటుంది లెక్క. కానీ బయటికి చెప్పాలనేసరికి మీరు కావాలి, రికార్డు చేయడం ఏదో ఉండాలి, ఇవన్నీ ఉండాలా వద్దా, మైక్ ఉండాలి, బయటికి చెప్పాలంటే ఉండాలి. నా మనసులో నేనే మంచం మీద పడుకుని అనుకుంటే ఇవేం అక్కర్లేదు కదా. మన జపం కూడా అంతే, ఏం అనుమానం పెట్టుకోకల్లా. మనసులో కనుక జపం చేస్తే గాయత్రి మంత్రం సహా అన్నీ ఏ అవస్థలోనైనా చేయొచ్చు, పడుకుని కూడా చేయొచ్చు. కానీ అది అలుసుగా తీసుకోమని కాదు, సందర్భం మనకి మామూలుగానే చేస్తాం, ఒక్కోసారి కుదరదు.
ఆర్టీసీ బస్సులో ఉంటాం, సంధ్యావందనం చేయాలంటే ఎలాగా? ఎవడి మీద నీళ్లు పోస్తాం పట్టుకెళ్ళి. మనసులో చేసుకో. గాయత్రి మంత్ర జపం 108 సార్లు చేసి గొడవ లేదు. మేము బ్రాహ్మణం పాటించేది అంతే. మాకు సమయం అలా వస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు రైళ్ళు విమానాలు ఎలా ఉంటాయి, కూర్చో మాట్లాడుకో జపం చేసేసుకో. 108 సార్లు గాయత్రి జపం చేసి నమస్కారం పెట్టు వదిలే. ఈ పూటకి క్షమించమని అడిగితే రోజు అలా చేయొద్దు. దొరికింది కదా అవకాశం, రోజు చేసామనుకోండి మొత్తం మానేస్తాడు. అలా ఉంటుంది మన ఆ ధర్మార్థ కామ మోక్షాలు 4 సాధించాలనడానికి ఇప్పుడు ఆ ముగింపు చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఈ అమ్మవారి చేతుల్లో చూడండి మీకు అక్షదామ సుఖ వారిది పుస్తక రమ్య పాణికలు. ఓ చేతిలో పుస్తకం ఉందిట, శారదాదేవి చేతుల్లో ఉంటాయి. ఓ చేతుల్లో పద్మం, ఓ చేతిలో చిలుక, ఓ చేతిలో జపమాల. సరిగ్గా పుస్తకం ధర్మానికి ప్రతీక. పుస్తకం ద్వారానే మనకి ధర్మాలు నీతులు అన్నీ తెలుస్తాయి. పద్మం అర్థానికి ప్రత్యేక. ఇందాక చెప్పాం పద్మం అనేది ఒక మనీ యూనిట్, 100 కోట్లు లెక్క. అందుకని పద్మం అర్థానికి ప్రతీక. చిలుక కామవాంఛలకి సంసారానికి ప్రతీక. ఎందుకంటే మన్మథుడి వాహనం చిలుక. మన పురాణ ప్రతీకల్లో అంత గొప్పతనం ఉంది. ఆ చిలుక మరెవరికి వాహనం కాదు, మన్మథుడికే వాహనం. అమ్మవారి చేతుల్లో చిలుక ఉంటుంది, ఆ చేతి మీద వాలుతుంది, ఆ చిలుకతో సరదాగా మాట్లాడుతుంది, పెంపుడు చిలుకతో మాట్లాడినట్టు. కానీ ఆవిడకు వాహనం కాదు, మన్మథుడికి వాహనం. ఎందుకంటే చిలుకలు, వసంత ఋతువు ఇవి కనపడగానే మనలో శృంగార భావాలు కలుగుతాయి. కాకి గాడిద కనపడగానే ఉన్న భావాలు కూడా పోతాయి. అట్మాస్ఫియర్ ఒకటి ముఖ్యం కదా, అది అట్మాస్ఫియర్ అన్నట్టుగా ఉండకూడదు. అది ఆ వాతావరణం ఒకటి ముఖ్యం. వసంత ఋతువు, చెట్లన్నీ చిగురించడం, సెలయేళ్ళు, జలపాతాలు, చిలుకలు, వసంత ఋతువు, తర్వాత మలయ మారుతూ చల్లని పిల్లగాలి, ఇవన్నీ శృంగార భావాలు కలగడానికి మూలం. అందుకని చిలుకను మన్మథుడికి వాహనం అన్నారు, అంతకంటే ఏం లేదు. ఆయన ఎవడో ఒక వాహనం పెట్టుకుని తిరగడం, చిలుక మీద ఎలా తిరుగుతారు? విమానాల మీద తిరగడమే కష్టంగా ఉంది. దాని భావన వెనకాల ఉన్నది అది. అందుకని అమ్మవారి చేతుల్లో చిలుక అంటే నువ్వు కామవాంఛలు కూడా తీర్చుకో, నాకేం అభ్యంతరం లేదు. ధర్మమా కాదా? భార్య మాత్రమే, భర్త మాత్రమే, ఇంకో ఆలోచన కూడా మన మనస్సులోకి రావడానికి వీలేదు. అది హిందూ ధర్మం. తీర్చుకోవద్దని ఎవరూ చెప్పరా. ఇతర మతాల్లాగా అసలు కామవాంఛ పాపము అని మన దగ్గర ఉండదండి. పైగా దాన్ని పురుషార్థాల్లో పెట్టారు, మనిషి సాధించవలసిన వాటిలో పెట్టారు. కామం గొప్పతనం అది. ఇది మళ్ళీ ఇంకో దాంట్లో ఉంటుంది, ఇంకో పట్టికలో అరిషడ్ వర్గాలు అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అందులో కూడా ఉంది. అరి అంటే శత్రువు కదా, మరి శత్రువుల పట్టికలోనూ కామం ఉంటుంది, మనిషి సాధించవలసిన పురుషార్థాల్లోనూ కామం ఉంటుంది. దిస్ ఇస్ డైవర్సిటీ ఇన్ హిందూయిజం. మనిషి బలాన్ని కాదు, బలహీనతను కూడా గుర్తించిన ఏకైక మతం హిందూ మతం. వీడు ఉండలేడు, అందరూ బ్రహ్మచారులుగా ఉంటారా? అందరూ శంకరాచార్య అవుతారా? సాధ్యమా? అందరూ కంచి పరమాచార్య అవుతారా? అందరూ అక్క మహాదేవి అవుతారా? అందరూ మీరాబాయి, సక్కుబాయి అవుతారా? కుదరదు. అత్యతను వీళ్ళ బలహీనతను మనం అర్థం చేసుకుందాం. కామవాంఛలు తీరకుండా, డబ్బు సంపాదించకుండా వీడు ఉండలేడు, సంపాదించని దాన్ని ధర్మానికి వినియోగించమని చెబుతాం. అప్పుడు వింటారు అందరూ. పర్వాలేదు కదా, సంపాదించుకోవచ్చు కదా, మన ఏం మానేయమని చెప్పలేదు కదా. మనకున్న ఐశ్వర్యం ప్రకారం మనం గొప్ప గొప్ప వస్త్రాలు ధరించవచ్చు, గొప్ప గొప్ప ఆభరణాలు పెట్టుకోవచ్చు. ఏం చెబుతోంది మన మొత్తం? నీ దృష్టి వాటి మీద పెట్టకూడదు. కట్టుకోవాలి, 10 మందిలో ఉన్నప్పుడు మంచిగా కట్టుకుంటాం కదండి, తప్పేముంది, కట్టుకో. కానీ ఇంక ఊరికే అవి కనపడాలని పోజు కొట్టక అంతే. వాళ్ళు బాగుందన్నా బాగుండకపోయినా వదిలే ఆ విషయాన్ని. ఇంత పెద్ద చీర కట్టుకెళ్ళా ఎవరూ పలకరించనే లేదు, ఇది వద్దు, పలకరించరు. వాళ్ళకి అంతకంటే గొప్ప ఉండొచ్చు, లేదా అసూయ ఉండొచ్చు, నీకు అనవసరం ఆ విషయం. నీ ఆనందం కోసం నువ్వు కట్టుకో, పెట్టుకో, వదిలే ఆ విషయం. అదే మోక్షం, ఆ వదిలేయడమే మోక్షం. అందుకని పుస్తకం ధర్మం అయితే, పద్మం అర్థానికి ప్రతీక అయితే, చిలుక కామానికి అయితే, జపమాల మోక్షానికి ప్రతీక. లేదా సరస్వతీదేవికి జపం ఎందుకండి? ఆవిడే దేవుడు. ఆవిడ నామజపం మనం చేస్తుంటే ఆవిడ జపం చేసే దేవుడు ఎవరి గురించి? మనని చేయమని చెప్పడానికి దేవతలు ఈ రూపం ధరించారు. దాన్ని బెమ్మరపోతన గారు భాగవతం రాసేటప్పుడు మొదట్లో ఇష్టదేవతా ప్రార్థనలో వినాయక ప్రార్థన అయ్యాక వెంటనే ఇది చేసి విద్య లక్ష్యంగా చెప్పాడు. అంటే మనం విద్యాలయాల్లో ఈ వాళ్ళ కోపం వస్తుంది, వీళ్ళ కోపం వస్తుంది కాకుండా సరస్వతి విగ్రహం పెట్టి తీరాలి, దానికి దండం పెట్టుకుని వెళ్ళాలి. మన ఇంట్లో పిల్లలను కూడా పాఠశాలల్లో అంటే తర్వాత విషయం, దానికి ప్రభుత్వం, రాజకీయం అన్నీ కలిసి రావాలి. మన ఇంట్లో ఇబ్బంది ఏముందండి? ఖచ్చితంగా పూజామందిరంలో సరస్వతి విగ్రహం ఉండాలి. పిల్ల బడికి వెళ్ళే ముందు చెప్పులు విప్పేసి లోపలికి వెళ్ళి సరస్వతీదేవికి దండం పెట్టుకుని వెళ్ళాలి. వెడితే ముందు చదువు వస్తుందని ఎలా అంటుంది? నువ్వు చదివితేనే వస్తుంది, కానీ
చదివిన దాంట్లో మంచి మనం బాగా చదివిన ప్రశ్నే పరీక్షలో రావాలంటే దేవానుగ్రహం ఉండాలి. చదవడం మన చేతుల్లో ఉంది, కానీ మనకు గుర్తుండాలిగా. ఆ గుర్తు స్ఫురణ భగవంతుడు. అదొకటి. పరీక్షకి వెళ్ళే విద్యార్థిని చూడండి, కొంత టెన్షన్తో ఉంటాడు. 1వ తరగతి వాడు కూడా ఉంటాడు, ఇంకా ఐఐటి వాడికి చెప్పక్కల. కానీ వాడు దేవుడికి దండం పెట్టుకుని, అమ్మ నా ప్రయత్నం నేను చేశాను, ఆ పని నీ దయ అని ఒక్క మాట అంటే, అమ్మవారు ఏం చేస్తుందంటే పేపర్ లీక్ చేయదు, ఆవిడ పేపర్ మార్చేస్తుంది. వీడు చదువుకున్న ముందు రావాలి, ఫస్ట్ 4 క్వశ్చన్స్ మావాడు నన్ను నమ్ముకుని వెళ్ళేది, అందుకని ఇవి ముందు రావాలి. వాడు 4 చదివిన యా అనుకుని పరీక్ష రాస్తాడు. వాడు చదువుకున్నావు కదా, బాగా తయారై ఉన్నాడు కదా, ఆ ఉత్సాహంలో వెనకాల వాటికి కూడా జవాబులు దొరుకుతాయి. మనస్సు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటే దొరకని ప్రశ్నలకు కూడా జవాబులు దొరుకుతాయి. నీరసంగా ఉందనుకోండి, చదువుకున్నది కూడా మర్చిపోతాడు. ఈ నీరసం పోయి ఉత్సాహంగా ఉండడానికి మనం పూజామందిరంలో భగవంతుడికి దండం పెట్టుకుని వెళ్ళాలి. ఈ వాతావరణం పాఠశాలల్లో కూడా కల్పించగలిగితే మొత్తం అందరూ బాగుంటారు. ఇప్పుడు ఏ మతమైనా దీన్ని అంగీకరించాల్సిన, వ్యతిరేకించాల్సిన పని ఏముంది అసలు? విద్యను ఒక దైవం అన్న తప్పేముంది అందులో? విద్య దేవుడే కదా. ఇది హిందూ మతంలో ఉండే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇంత విభిన్నత్వం ఉన్నా అంతిమంగా మనం చూసేది ఒకే ఒక కాంతిమయమైన తేజస్సు. ఆ తేజస్సును మీరు విష్ణువు అనండి, శివుడు అనండి, సరస్వతి అనండి, బతుకమ్మ అనండి, సమ్మక్క సారళమ్మ అనండి, ఏమన్నా పర్వాలేదు, వాళ్ళు అదే దేవతలు, అదే స్థాయి, ఏం అనుమానించగల. సమ్మక్క సారళమ్మ ఎక్కడి నుంచి వచ్చారండి? ఎదిరించి పోరాడిన వాడు కదా. మరి పోరాటం గొప్పతనం కదా అది. ఎందుకంటే అది ఆ దేవుడిగా భావించి అందులో ఏమి తక్కువ ఎక్కువ, వీళ్ళు గ్రామ దేవతలు, వీళ్ళు ఇంకో ఇన్ని భేదాలు ఉండవండి. నా దృష్టిలో పొంతలో ముసలమ్మ ఎంత, పురుషోత్తముడు అంతే. నీ భావనే ప్రధానం. అది ఆ రకంగా మనం సెలవు తీసుకుందాం.